నమస్తే. అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ఓం గణేశాయ నమః. ఓం సరస్వతీ దేవ్యే నమః. ఓం గురుభ్యో నమః. సువిశాలమైన భారతదేశంలో ఎన్నో ప్రాంతాలు, వింతలు, విశేషాలు, రహస్యాలు దాగి ఉన్నాయి. అలాంటి వాటిలో భైరవ కోన కూడా ఒకటి. దట్టమైన నల్లమల అడవుల్లో దాగి ఉన్న ఈ ఆలయంలో ఎన్నో అంతు చిక్కని రహస్యాలు ఉన్నాయి. శాస్త్రవేత్తలు కూడా ఆ రహస్యాలను ఛేదించలేక చేతులెత్తేశారు. చుట్టూ ఎక్కడ చూసినా దట్టమైన నల్లమల అడవి, కాకులు గద్దలు చొరబడని ప్రాంతం, ఎన్నో విషసర్పాలు తిరిగే ప్రదేశం, ఒకే కొండపైన 8 ఆలయాలు, ఎటువైపు చూసినా దేవుళ్ల శిలారూపాలే. 3 ముఖాలు కలిగిన దుర్గాదేవి, బాలభైరవుడు క్షేత్రపాలకుడు. ఈ ఆలయంలో రాత్రి మహా అద్భుతం జరుగుతోంది. దీనిపై ఎన్ని పరిశోధనలు చేసినా ఈ అద్భుతానికి గల కారణాలు మాత్రం దొరకలేదు. ఇంతకీ ఆ పౌర్ణమి నాటి రాత్రి ఏం జరుగుతోంది? ఎన్నో విషసర్పాలు ఉన్నా అవి భక్తులను ఎందుకని ఏమీ చేయవు? అసలు ఈ ఆలయంలో దాగి ఉన్న రహస్యాలేంటో ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అడవి, గలగలా పారే జలపాతాలు, ఇలా అన్నీ ఒకచోట ఉండే ప్రదేశమే ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో ఉన్న అత్యంత ప్రాచీన శైవ క్షేత్రం భైరవకోన. భైరవకోన 9వ శతాబ్దానికి చెందిన శివాలయం. ఇది పల్లవుల కాలం నాటి అద్భుత శిల్పకళకు సాక్షిభూతంగా నిలుస్తోంది. ఈ క్షేత్రం పురాతన గుహలకు నిలవు. 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ అరణ్యంలో ఎక్కడ చూసినా దేవీ దేవతల శిలారూపాలే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఒకే కొండలో 8 ఆలయాలను నిర్మించారు. ఒక కొండలోనే 8 ఆలయాలు చెక్కిన వైనం ఎంతో అపురూపంగా అనిపిస్తూ ఉంటుంది. అందులో 7 ఆలయాలు తూర్పు ముఖంగా ఉంటే ఒకటి మాత్రం పడమర ముఖం కలిగి ఉంటుంది. వీటన్నింటిలోనూ గర్భాలయాలు, వరండాలు, స్తంభాలు అన్నీ ఆ కొండరాయితోనే మలచగలగడం విశేషం. శివలింగాలను మాత్రమే గ్రానైట్ శిలలతో చెక్కి ప్రతిష్ఠించారు. ఇక ఈ 8 ఆలయాల్లో శివుడు శశినాగలింగం, రుద్రలింగం, విశ్వేశ్వరలింగం, నాగేశ్వరలింగం, భార్గవేశ్వరలింగం, మల్లికార్జునలింగం, పక్షిమాలికలింగం ఇలా 8 విభిన్న రూపాల్లో కనిపిస్తాడు. ఈ క్షేత్రంలోని శశినాగలింగాన్ని దర్శిస్తే ఎటువంటి నాగదోషాలైనా తొలగిపోతాయి అని భక్తుల నమ్మకం. 8వ గుహాలయానికి వెలుపల ఒక పక్క బ్రహ్మదేవుడు, మరో పక్క శ్రీ మహావిష్ణువు రూపాలు చెక్కారు. ఈ కొండ ప్రాంతంలోనే భార్గవముని అనే మహర్షి తపస్సు చేయటం వల్ల పరమశివుడే ఇక్కడ భార్గవేశ్వరుడిగా వెలిశాడని భక్తుల నమ్మకం. ఈ 8 ఆలయాల మధ్య దుర్గాదేవి ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో దుర్గాదేవి 3 ముఖాలు కలిగి ఉంటుంది. ఈ ఆలయానికి దగ్గరలో ఒక సెలయేరు పారుతూ ఉంటుంది. కార్తీక పౌర్ణమి రోజు రాత్రి ఇక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. చంద్రకిరణాలు ఇక్కడ దుర్గామాతపై పడతాయి. కార్తీక పౌర్ణమి రోజు రాత్రి 7 గంటల నుండి 9 గంటల ప్రాంతంలో వెలుపల ఉన్న నీటి గుండంలో చంద్రకిరణాలు పడి పరావర్తనం చెంది అమ్మవారిని తాకుతాయి. అద్భుతమైన ఈ దృశ్యాన్ని వీక్షించటానికి ఎందరో భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. అయితే కేవలం కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే ఈ కిరణాలు ఎందుకు అమ్మవారిని తాకుతాయి? మిగతా పౌర్ణమి రోజుల్లో ఈ అద్భుతం ఎందుకు జరగదు అని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసినప్పటికీ అది అంతు చిక్కని రహస్యంగా మిగిలిపోయిందే. ఈ ప్రాంతంలో మరికొన్ని వింతలు కూడా ఉన్నాయి. అవేంటంటే, ముని శాపం వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతంలో గాడిద, గద్దకు ప్రవేశముండదు. అంతేకాదు, భైరవ కోనలో కాకులు కూడా కనిపించవు. చుట్టూ దట్టమైన అడవి, కొన్ని వేల రకాల చెట్లు ఉన్నప్పటికీ ఈ క్షేత్రంలో మాత్రం వేప చెట్టు ఎక్కడా కనిపించదు. ఈ దట్టమైన అరణ్యంలో కొన్ని వేల విషసర్పాలు కూడా ఉంటాయి.
కానీ ఆ సర్పాలు భక్తులను ఏమీ చేయవు. దానికి కారణం ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకుడు కాలభైరవుడు కావటం వల్ల విషసర్పాలు భక్తులను ఏమీ చెయ్యవని అక్కడి వారు చెబుతూ ఉంటారు. ఈ గుహలోని రహస్య ప్రాంతాలలో నాగసాధువులు వచ్చి కార్తీక మాసంలో ధ్యానం చేస్తారు. సామాన్యులకు వారిని దర్శించటం అసాధ్యం. ఈ క్షేత్రం చుట్టూ 3 కొండలు ఉన్నాయి. ఆ 3 కొండల్లో మొత్తం 101 శివలింగాలు, 101 కోనేరులు ఉన్నట్లు స్థానికులు చెబుతారు. శివరాత్రి పర్వదినాన ఈ క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ రోజు భక్తులు పక్కనే ఉన్న సెలయేటిలో స్నానం చేసి ఆ పరమశివుడిని దర్శించుకుంటూ ఉంటారు. అలా చేయటం వల్ల సర్వరోగాలు నశిస్తాయని భక్తుల నమ్మకం. దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఈ సెలయేటిలో ప్రవహించే నీరు చుట్టుపక్కల ఉండే కొండ కోణంలో పెరిగే ఔషధ గుణాలున్న మొక్కలపై ప్రవహించి ఇక్కడికి వచ్చి చేరుతుందని, అందువల్లే ఈ నీటికి ఔషధ గుణాలు వచ్చాయని, ఆ కారణంగా ఈ నీటిని తాగటం లేదా వాటితో స్నానం చేయటం ద్వారా అనారోగ్య సమస్యలు తీరుతాయని చెబుతారు. చుట్టూ పచ్చని ప్రకృతి, స్వచ్ఛమైన గాలి, పరిసరాలు హృదయాలను పరవశింపచేస్తాయి. ఇంత గొప్ప ప్రకృతి సౌందర్యం కలిగిన ఈ ప్రదేశానికి రావటానికి భక్తులు ఆసక్తి చూపిస్తారు. భైరవకోన కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా పర్యావరణ ప్రేమికులను కూడా ఆహ్వానిస్తుంది. కానీ రాత్రి సమయంలో ఇక్కడ బస చేయటానికి ఎలాంటి ఏర్పాట్లు అందుబాటులో లేవు. భైరవకోనకు చేరుకోవటానికి బస్సు సౌకర్యం కూడా ఉంది. ఒంగోలు నుండి నేరుగా భైరవకోనకు బస్సు సదుపాయం ఉంది. సొంత వాహనాల్లో వెళ్లే వారికి కూడా పార్కింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది. వాహనాలను నిలిపే చోట పెద్ద హనుమంతుడు ఆశీర్వదిస్తూ ఆహ్వానం పలుకుతుంటారు. ప్రకృతిని, పరమేశ్వరుడిని ప్రేమించేవారు తప్పక దర్శించవలసిన క్షేత్రం భైరవకోన.